హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అయితే ఇక్కడ మొన్న సంక్రాంతికి మా అక్క వాళ్ళు అయితే హైదరాబాద్ నుంచి వచ్చారండి. అయితే ఇక్కడైతే జంతికలు ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. మా అక్క చేసే జంతికలు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అవైతే ప్రిపేర్ చేయిస్తున్నారు మా మమ్మీ. దానికోసం అయితే ఇక్కడ బియ్యం పిండి అనేది తీసుకున్నాము. ఒక 4 కేజీల దాకా బియ్యం పిండి అయితే పొడి పొడి బియ్యమే తీసుకున్నామండి. దీని ప్రాసెస్ అనేది ఎలా చేస్తుంది అనేది చూపిస్తాను మీకు. వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇందులోనూ ఒక గ్లాసు శనగపిండి ఒక శనగపిండికి ఒక గ్లాసు శనగపిండికి 3 గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకున్నారు. ఇలా 3 కేజీల పిండి ఇక్కడ చేస్తున్నారండి. ఇక్కడ ఒక గ్లాసు కొలత పెట్టుకొని అయితే తీసుకున్నారు. తర్వాత దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, తర్వాత మనకి డైజెషన్ కోసం వామ్ అనేది వేస్తున్నారండి. ఇందులో కొంతమంది జీలకర్ర కూడా వేస్తారు. ఇక్కడ వామ్ వేసింది మా అక్క. తర్వాత దీంట్లో టేస్ట్ కోసం మెయిన్ మనకి ఈ మురుగులకి టేస్ట్ అనేది నువ్వులు, తెల్ల నువ్వులు అయితే తీసుకున్నామండి. ఆ నువ్వులు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము టేస్ట్ కోసం. అంటే ఇక్కడ మా సైడ్ అయితే జంతికలు అంటాము, కొంతమంది మురుగులని, ఇంకా వేరే వేరే పేర్లు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మా సైడ్ అయితే జంతికలు అంటాం. అయితే మనం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి పిండినంతా కూడా మనం చక్కగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అది కారం, ఉప్పు, వాము, ఇవి నువ్వులు వేసాం కదండి, అదంతా కూడా ఈ పిండిలో కలిసేంత వరకు కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని అయితే ముందుగానే వేడి చేసుకున్నాము. ఆ ఆయిల్ మనం ఈ పిండిలో వేసినప్పుడు మనకి పొంగులాగా రావాలంటే కొంచెం ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మనం పిండిలో వేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగా వస్తాయండి. ఇవి వేసుకున్న తర్వాత మనం వేడి నూనె వేస్తాం కదండి, అది చేత్తో కాకుండా ఒకసారి మనం గరిటెతో కలుపుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి మనం పిండి అంతా కూడా చక్కగా ఆయిల్ ఆ పిండికి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇక్కడ ఒక గ్లాసు ఆయిల్ అయితే తీసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం మనకి వేడి తగ్గింది అనుకున్నప్పుడు మనం చేత్తో అయితే ఈ ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిలో మనకి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్ వేసినప్పుడు పిండి అనేది కొంచెం ఉండలెక్క ఉంటుంది కాబట్టి, అలా కాకుండా చక్కగా మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ పిండికి కలిసేంత వరకు కూడా చక్కగా చేత్తోనే మనం కలుపుకోవాలండి పిండి అంతా కూడా. ఇక్కడైతే మొత్తం ఒక 3 కేజీలు అన్నాను కదండి, దీన్ని అయితే మా అక్క చక్కగా ఉండలు లేకుండా అయితే కలుపుతున్నారు. ఇక్కడ మనకి మొత్తం అంతా కూడా చూసారండి, చూసుకొని చక్కగా కలుపుకొని ఉంచుకోవాలండి. తర్వాత దీంట్లో మనం వాటర్ అనేది చల్లగా ఉన్న వాటర్ అయితే యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం గ్యాస్ మీద ఆల్రెడీ వేడి వాటర్ని అయితే కాచుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ హాట్ వాటర్ అనేది మనం ఈ పిండిలో యూస్ చేయాలి. దీంట్లో మేము వాటరు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని, మనకి వాటర్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం గరిటెతో అయితే కలుపుకొని తర్వాత మనం చెయ్యి అనేది యూస్ చేయాలి. ఇక్కడ పిండిలో మనం వాటరు ఒకేసారి వేసుకోకుండా మనం చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి లూజ్గా అవ్వద్దు, పిండి అనేది గట్టిగా అవ్వద్దు. ఈ ప్రాసెస్ అనేది మనకి మధ్యలో మీడియంలో ఉండాలి. ఇక్కడ వాటర్ ఒకేసారి వేయకుండా మనం కలుపుకుంటూ వేయాలండి. మనం వేడిగా ఉన్న వాటరే దీంట్లో యూస్ చేయాలండి. పిండి కలిసేంత వరకు కూడా మనం వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి. ముందుగా గరిటెతో కలుపుకొని తర్వాత మనం చేత్తో అనేది కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉంటే మనకి ఈ మురుగులు అనేది, అది జంతికలు అనేది మనకి కొంచెం గట్టిగా వస్తే, అలా కాకుండా చక్కగా
మీడియం సైజులో కలుపుకుంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇవి. ఇక్కడైతే ముందుగా మనం చేత్తోనే చక్కగా కలుపుకోవాలి పిండి అనేది. అప్పుడే మనకి దీని ప్రాసెస్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ పిండి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువగానే తీసుకుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ పిండి అనేది చక్కగా కలుపుకొని ఇక్కడైతే చూసారండి మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇలా కలుపుకున్నప్పుడే మనకి ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే మాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. మా పిల్లల కోసం అయితే కొంచెం కారం అనేది తక్కువగానే తీసుకున్నాం మేము. ఇక్కడ అంతా కలిపేసుకున్నాను చూసారండి. పిండి చాలా సాఫ్ట్గా అయితే కలిపారు ఇక్కడ మా అక్క. చూసారండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి జంతికలు అనేది చాలా బాగా వస్తాయండి. తర్వాత ఇక్కడ కొంచెం పిండి తీసుకొని జంతికలది ఉంటుంది కదండి, జంతికల గొట్టం, దాంట్లో మనం పిండిని వేసుకొని ముందుగా ఇక్కడ స్టవ్ మీద గ్యాస్ మీద ఇక్కడ మనం ఆయిల్ అనేది మనకి ములిగేంత వరకు కూడా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆ ఆయిల్ అనేది వీట్ అయిన తర్వాత అంటే కొంచెం మరిగిన తర్వాత మనం ఇవి అనేది ప్రెస్ చేసుకోవాలండి. ఇవి ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటిగా అంటే కొంతమంది చాలా పెద్దగా వేసుకుంటారు. ఇక్కడ చిన్న చిన్నగా వేస్తున్నారండి మా అక్క అయితే. మనం వేసుకున్న తర్వాత ఇక్కడ మీడియం సైజులో అయితే పెట్టి ఫ్రై చేస్తామండి. అంటే హై ఫ్లేమ్లో కానీ సిమ్లీలో అయితే అవ్వదు. హై ఫ్లేమ్లో అయితే మనకి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది మనకి ఉడకదు కాబట్టి ఇక్కడ మీడియం సైజులో పెట్టి అయితే ఫ్రై చేస్తున్నామండి మేము. ఇది ఫ్రై అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్లో అనేది రావాలి. అప్పటి వరకు కూడా మనం వీటిని అయితే ఫ్రై చేయాలి. ఇక్కడ చూసారండి ఆల్రెడీ సగం అయితే వేసేసారండి. చూసారా మంచి కలర్ వచ్చినాయండి. ఈ కలర్లో రావాలి మనకి ఇవి జంతికలు. అప్పుడే మనకి మంచి క్రిస్పీగా టేస్టీగా అనేది వస్తాయండి ఇక్కడ. అలాగే మొత్తం పిండి కూడా ఇలాగే మనం వేసేసుకోవాలండి. ఇక్కడైతే ఫైనలీ జంతికల ప్రాసెస్ అనేది అయిపోయిందండి. చూసారండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా. నువ్వులు అనేది మనం దీంట్లో నువ్వులు యూజ్ చేసాం కదండి. నువ్వుల వల్ల మనకి జంతికల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ మొత్తం పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకొని జంతికల ప్రాసెస్ అనేది చేశారు. అయిపోయిందండి ఫైనలీ. ఓకే ఫ్రెండ్స్, మా అక్క చేసిన ఈ మురుగులు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.